అన్న మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది మీకు? రెంట్స్ అయితే వ్యవస్థ పెరిగినాయి, స్థలాలు కూడా కొనలేము. ఏ పథకం అయితే మాకు దొరకలేదు ప్రజెంట్. లోకేష్ ఇక్కడ ఏం చేశాడన్న? ఏం చేయలేదు ఇంతవరకు మాకేం అనిపించలేదయ్యా. ముందుకు ఇప్పుడు కొంచెం బెటర్. లోకేష్ పరిస్థితి అంటే ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు. పరిపాలన బాగానే ఉంది. జగన్ గడమని బాగానే చేశాడు. రోడ్లన్నీ కూడా సూపర్గా చేయడం జరుగుతుంది ఆల్రెడీ. ఎవరైనా వ్యతిరేకించడానికి వీలు లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. 11 నెలల్లో మీకు తెలిసి బాగా చేసిన పనులు అంటే ఏం చెబుతారు? 5 రూపాయలు టిఫిన్ అంటే ఎవడు పెడతాడా? లోకేష్ పెడుతున్నాడు. రోడ్లు బాగుపడినాయి, మాక్సిమం 80% 70% వరకు అయినాయి, ఇంకా అవుతున్నాయి కూడా. లోకేష్ గారి పనితీరు బాగానే ఉందండి ప్రజెంట్కి అయితే. కాకపోతే సూపర్ 6 అవి సరిగ్గా అమలు అవ్వట్లా. దాని గురించి ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు కానీ ఇంకా ఇంతవరకు ఏది అమలు అవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే గెలుస్తాడా? గ్యారెంటీ గెలుస్తాడు. చెప్పలేం. ఊరు మాకైతే న్యాయం చేస్తారో వాళ్ళనే గెలిపిస్తాం. బంగారంలా గెలుస్తాడు. పనితీరు ఎలా ఉంది? సూపర్గా ఉంది. వినయం కలిగినాడు, జ్ఞానం కలిగినాడు, ప్రతిదీ అతను అనుకున్నటువంటి ప్రతి పని కూడా చేయడానికి సమర్థత కలిగినవాడు. ఎందుకంటే తొందరపడి ఒకరితో మాట్లాడేవాడు కాదు. తను వచ్చిన తర్వాత ఈ మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా సూపర్గా చేయడం జరుగుతుంది ఆల్రెడీ. 11 నెలల్లో లోకేష్ చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పనులు అంటే ఏం చెబుతావు? నాకు బాగా నచ్చిన పనులంటే మెయిన్ రోడ్లు అది ఉందా. తర్వాత విద్యా మంత్రి కాబట్టి విద్యార్థులకి చేసినటువంటి చాలా గైడెన్స్ ఇచ్చాడు. విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వండి. తొందరపడి ఏదో తక్కువ మార్కులు వచ్చినాయని కానీ తెలివి తక్కువ అనుకోవద్దు, కష్టపడి చదువుకోండి, ప్రయోజకులు అవ్వండి అన్నాడు మెయిన్ థింగ్. తర్వాత ప్రతి వారికి కూడా ప్రతి విన్నపం కూడా ప్రజావేదికలో తీసుకున్న ప్రతి విన్నపాన్ని కూడా ఆయన సక్సెస్ చేయడానికి మాట్లాడుతున్నాడు, చేసి ఉన్నాడు. కొన్ని పనులు అయితే తను అనుకున్న ప్రగతి పథంలో ముఖ్యంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గం నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి అత్యధిక మెజార్టీతో మీకు కావాల్సిన పనులన్నీ కూడా నేను వాగ్దానం చేసిన ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ప్రతి వారితో కూడా చక్కగా మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు రావద్దు చెయ్యొద్దు అన్న మాట కూడా లేదు. ప్రతి విన్నపాన్ని తీసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు, ప్రతి పైని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మెయిన్ థింగ్ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఎన్టీ రామారావు ఉన్న టైంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరికి అవకాశం ఇవ్వాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి. మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు మెయిన్ థింగ్. మరి మొదటిసారి లోకేష్ ని తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించినందుకు మంగళగిరికి న్యాయం జరుగుతుందా? సూపర్ గా 100% న్యాయం జరిగింది అన్ని విధాలు కూడా. ఎందుకంటే మనం చూసాం కదండి, ఈ రత్నాల చెరువులో ఉన్నటువంటి ఎస్ఐడ్ భూములు అందరూ కూడా పట్టాలు ఇచ్చేసాడు. ఎట్లా ఇచ్చాడు? పార్టీ చూడాల ఎవరైతే దానిలో నివాసం చేస్తున్నారో వాళ్ళందరికి పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి 2 సంవత్సరాలకు మీకు అమ్ముకునేటువంటి హక్కు కూడా కలగజేశాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలే. ఎందుకంటే ఎస్ఐడ్ భూములకి బీఫామ్ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ సొంతగా అమ్ముకునే హక్కు కానీ ఏ ప్రభుత్వం కలగ చేయలే ఇంతవరకు. అది నెంబర్ 1గా పాయింట్ చేశాడు. అదే కాకుండా రాష్ట్రంలోనే ఎస్ఐడ్ భూములందరూ కూడా పట్టాలు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున. మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడతా లోకేష్ కనుక ఇప్పుడు ఎలక్షన్ జరిగితే డిపాజిట్లు కూడా రావు మంగళగిరి. ఎడిదిరిగి వాళ్ళు కోల్పోయారు కదా, వాళ్ళు ఎడిదిరిగి వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షం హోదా కూడా లేకపోయింది కదా, వాళ్ళ కడుపు మంట లోపల ఉన్న మాటలు అలా మాట్లాడుతుంటారు. అంతేగాని వాడు నిలబడమండి ఈ రోజున గెలిచాడు ఆయన గెలిచాడా? ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా పెట్టండి, ఎవరైనా నిలబడండి, 100% ఆయన గెలియడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే. ప్రజల పక్ష నాయకుడు అంటే లోకేష్. ఎందుకంటే ఆయన అజ్ఞాని కాదు, జ్ఞానం కలిగి ఆలోచన పరుడు, జ్ఞానంతో మాట్లాడేవాడు, తొందరపడి మాట్లాడేవాడు కాదు. అనుకున్న పని సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రథమంగా ఉంచుతాడు అంతే. ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా నెంబర్ 1 నియోజకవర్గం తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాడు. సక్సెస్ చేస్తాడని నమ్మకంతో నేను చెబుతున్నాను. మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎట్లా ఉంది? బాగుంది. 30 సంవత్సరాలు టీడీపీ గెలవలేదు. మరి ఒకసారి ఫస్ట్ టైం గెలిపించారు టీడీపీని కానీ లోకేష్ ని కానీ. న్యాయం చేస్తున్నాడా? న్యాయం చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే గెలుస్తాడా? గ్యారెంటీ గెలుస్తాడు. మరి అంబటి రాంబాబు లోకేష్ ఈసారి డిపాజిట్లు కూడా రావు మంగళగిరిలో అంటున్నాడు. చూసుకోవడం ఆయనకే ఉంటుంది డిపాజిట్ రావు అక్కడ. బాగా నచ్చిన పని ఏంది 11 నెలల్లో? ఆయన ఇల్లు పట్టాలు ఇచ్చాడు, మాకు అదే సంతోషం. ఎన్ని సంవత్సరాలు కలని కది? నాది 30 సంవత్సరాలు ఎవరిని కలవలేదా? పట్టాలు కానీ కలిసినా ఎవరు ఈయన ఇచ్చాడు. ఇదే ఫస్ట్ టైం ఇటు చాలా మందికి వచ్చింది. సంతోషం మా అందరికి.
ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఏదైతే ఆయనకు వచ్చిన 90,000 పైచులకు మెజారిటీ వచ్చిందో దానికి మించి ఓడిపోతాడు, డిపాజిట్లు కూడా రావు అంటున్నాడు. ఏంటి? అదేం కాదులే, అంతకు తగ్గదు. అంత మెజార్టీ తోటి మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచే కెపాసిటీ ఉంది అతని దగ్గర. అతను చేసే పనులు జనానికి సూటికి ఎక్కుతున్నాయి. ఏ పని అయినా కానీ నిష్పక్షపాతంగా ఒకళ్ళతోటి కానీ ఏ గొడవలు కానీ ఎవరైనా వ్యతిరేకించడానికి వీలు లేకుండా పర్ఫెక్ట్గా చేస్తుండు. అతని మీద వ్యతిరేకత అనేది ఏ క్వశ్చన్ లేదు. ఆ 92,000 మెజార్టీ కంటిన్యూగా అంతే ఉంటుంది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ని బట్టి ఇంకా ముందు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు మామూలుగా ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కదా, మంత్రి కూడా కదా. అసలు ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది నీకు? బాగుంది. మంచి మంత్రి దొరికిన, విద్యాశాఖ మంచి మంత్రి, సరైనోడు, బాగా చేస్తుండు. 11 నెలలు ఏం చేశాడు అంటావు? చాలా మార్పులు వచ్చినాయి విద్యాశాఖలో, చాలా మార్పులు వచ్చినాయి. బాగుంది. అయితే మన పిల్లగాళ్ళు అంటారు బళ్ళల్లో ఎడ్యుకేషన్ కూడా బాగుండదని పిల్లలు చెబుతారు. అది మనకు తెలిసింది. అది మనమే బడికి పోయే వాళ్ళం కాదు కదా. వాళ్ళు చదువుతుంటే ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు, 10th క్లాస్ పిల్లగాళ్ళు బాగుంది ఇప్పుడు బాగుంది అంటారు. అది కాకపోతే తల్లికి వందనం వేయలేదు అనేది ఒక్కటి ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 11 నెలలు అయింది కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే రాష్ట్రంలో కూటమి కానీ, ప్రధానంగా మంగళగిరిలో లోకేష్ కానీ గెలుస్తాడా? గ్యారెంటీ గెలుస్తారు. ఇప్పటికేం వ్యతిరేకత ఏం లేదు. అన్న, మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది మీకు? పని అయితే ఓకే, బట్ మేము వేరే ప్లేస్ నుంచి వచ్చాం ఇక్కడికి. రెంట్స్ అయితే వ్యవస్థను పెరిగినాయి, చాలా ఎక్కువ రెంట్స్. అంటే ఇప్పుడు సపోజ్ మేము ఇంతకుముందు నేను ఎక్సైజ్లో చేస్తా, అక్కడ 6,000 7,000 ఉంటాయి కిరాయి. ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ బెడ్రూమ్ అయినా సరే 9,000 10,000 అవంతం పెంచేసారు రేట్లు. స్థలాలు కూడా కొనలేము, ఇల్లులు కూడా డబుల్ బెడ్రూమ్ ఏమి కొనలేకపోతున్నాం. వీటి మీద కొంచెం చూస్తే బాగుంటుంది. చాలా అంటే దారుణంగా ఉన్నది ఇళ్ళ పరిస్థితి. కిరాయిలు అస్సలు దొరుకుతలేవు. అంటే నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నా, అంత దారుణంగా ఉన్నాయి. ఓకే, దాన్ని వదిలేసి మిగతా అంటే మంగళగిరి అభివృద్ధి కానీ లేదంటే పథకాలు కానీ ఏ పథకం అయితే మాకు దొరకలేదు ప్రెజెంట్. మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏంటి 11 నెలలు ఏం చేశాడు మంగళగిరికి? డెవలప్మెంటే చేశాడు, మంచిగా చేశాడు. ఎట్లా అంటే వర్క్ పరంగా కానీ, షాపుల పరంగా కానీ, కంపెనీల పరంగా కానీ బాగానే ఉంది డెవలప్మెంట్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా? చెప్పలేం అన్న, మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఏం చేశాడు బాగా అంటే ఏం చేస్తాడు? రోడ్లు డెవలప్ చేశాడు మంగళగిరిలో? రోడ్లు ఏం లేదన్న, మామూలుగా ఇదివరకు ఎలాగున్నది అలాగే ఉంది అంతే. రోడ్లు వేసాయని చెప్పుకుంటున్నారు. రోడ్లు ఎక్కడ వేసారన్న? ఈ రోడ్లు ఇదివరకు వేసినాయిక, ఇప్పుడే వేసినాయి. గుంటలో అక్కడక్కడ మన ఎన్ఆర్ఏ కూడా గుంటలో ఎలా అయితే లోకేష్ ఏం చేయలేదంట? లోకేష్ ఇక్కడ ఏం చేశాడన్న? ఏం చేయలేదు. ఏమండి, మంగళగిరిలో లోకేష్ పరిపాలన మీకు ఎలా ఉంది? ఇంతవరకు మాకేం అనిపించలేదయ్యా. నియోజకవర్గానికి అంటే పథకాలు ఇస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను అని చెప్పాడు కదా, అవి ఎలా ఉన్నాయి? మామూలుగా మాకు పింఛన్ వస్తుంది, పెంచారు. ఇంతవరకు ఏ పథకం పెట్టలే, ఇంకా ఇవ్వాల. మేము ఇంతవరకు ఏది తీసుకోవాలా అంటే కానీ పలాంది తీసుకున్నామని చూద్దాంగా. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ లోకేష్ గెలుస్తాడా? ఊరు మాకైతే న్యాయం చేస్తారో వాళ్ళనే గెలిపిస్తాం. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే లోకేష్నే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చి చేసిన వాళ్ళు లోకేష్ బాబు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం రావటం కదా. రావటంతోనే అంటే అన్నీ తెలియాలిగా. ఫస్ట్ చూడాలి, రెండోసారి కూడా చూసి అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నిర్ణయించుకుంటాం. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా చూశారు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చూశారు, అంతకుముందు మురుడు హనుమంతరావు వాళ్ళని చూశారు కదా. వాళ్ళకంటే బాగా చేస్తున్నాడా లేదంటే కనీసం వాళ్ళకనే చేస్తున్నాడా, అసలు చేయట్లేదా? వాళ్ళకంటే బాగానే ఉంది. అంటే రూపాయలు 30 వంతు ఈయనే కరెక్ట్. మంగళగిరిలో లోకేష్ పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న. మేము ఇక్కడ ఎస్ఆర్ఎన్లో చదువుతున్నాం. ఇప్పుడు రోడ్స్ వచ్చాయి, బాగుంది, పర్లేదు. ముందుకు దాన్ని ఇప్పుడు కొంచెం బెటర్. 11 నెలలు అవుతుంది, నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ కదా. ఈ 11 నెలలు లేదంటే 1 ఇయర్లో లోకేష్ చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పని అంటే ఏం చెప్తారు? మా కాలేజ్ దగ్గర రోడ్స్ రావడం, కాలేజ్ డెవలప్మెంట్ వచ్చింది, ప్లేస్మెంట్స్ బాగానే వస్తున్నాయి. మన చంద్రబాబు నాయుడు వచ్చారు. కాలేజ్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కాలేజ్కి రోడ్స్ లేవు ఉండే, కానీ ఇప్పుడు చాలా బెటర్ అన్న. ఓకే అంటే ఒక సర్టెన్ రోడ్ వరకే ఉండేది, తర్వాత ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు, ఇప్పుడు పర్లేదు. అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే లోకేష్ మళ్ళీ గెలవడానికి అవకాశం ఉందా? ఉందన్న. ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకం అంటే చూస్తున్నాం కదా, లాస్ట్ ఇయర్కి ఇప్పటికే ఇంకా 12 monthsకి ఎంత చేంజ్ వచ్చింది కదా. చూద్దాం, ఇంకా ఇయర్స్ ఉంది కదా. ఇంతకుముందు ఎమ్మెల్యేలతో కంపేర్ చేసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, మురుడు హనుమంతరావు కానీ, లేదంటే కాంటూరు కమల, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే బాగా చేస్తున్నాడా లేదా?
బాగా చేస్తున్నారు అన్న. నాకు అనిపిస్తున్నంత వరకు మన ఇక్కడ కబడ్డీ సెలక్షన్స్ జరిగాయి, స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ బాగున్నాయి కదా. మంగళగిరిలో లోకేష్ పనితీరు అట్టుంది. లోకేష్ పని అంటే ఆయన పని ఆయన చేసుకుని వెళ్తున్నాడు. ఎవరేం పని ప్రజలకు ఏం చేయట్లేదు. చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, తప్పలేదు. ఎవరిని ఆల్చుకుంటే వాళ్ళు ఇంకా టైం ఉందేమో చేస్తారు, మనం చెప్పేది ఉండదు. నీకు నచ్చిందా? మొత్తానికి పర్లేదు. ఏంటి 11 నెలల్లో మంగళగిరికి లోకేష్ ఏం చేశాడంటే ఏం చెబుతాను? ఏం చేసేది అంటే వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు, రాని వాళ్ళకి లేదు. 11 నెలల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే లోకేష్ గెలుస్తాడా? మళ్ళీ ఆయన వస్తాడు పక్కా, ఏముండదు. అన్న, మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? తీరు బాగానే ఉంది. 11 నెలల్లో మీకు తెలిసి బాగా చేసిన పనులు అంటే ఏం చెబుతారు? అంటే మెయిన్ మా మంగళగిరి చుట్టుపక్కల ఏంటంటే ముందు రవాణా సౌకర్యాలు బాగా రావాలంటే రోడ్డు బాగుండాలి. ఆ రోడ్డు బాగా గత ప్రభుత్వంలో రోడ్ల గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, కొన్ని పడినాయి, ఇప్పుడు పడుతున్నాయి. సంక్రాంతి కల్లా 90% పూర్తి చేస్తా అన్నారు. అయినాయా? ఏంటి రోడ్ల మ్యాక్సిమం 80%, 70% వరకు అయినాయి. ఇప్పుడు ఇంకా అవుతున్నాయి కూడా. అన్న, మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? మంగళగిరిలో బాగానే ఉంది. అంటే ఎట్లా చేశాడు? ఎలా చేసేదంటే ఏముంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఏదో అయితే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు వరకు అయితే బెటర్గానే ఉంది. ఇప్పుడు వరకు చేసిన వాటిలో మంచి పనులు చెప్పుకోదగ్గ అంటే ఏంటి? చెప్పుకోదగ్గాయి అంటే ఇప్పుడు పేదలకి నిన్న ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు కదా, అది నిరుపేదలకి ఇచ్చారు బాగా. అది కూడా ఇలాగ ఆత్మీయంగా దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. అది అలా కుంకుమ, పసుపు కుంకుమతో అలాగా చాలా బాగుంది. ఉన్నాయి ఇంకా. సరే, మంగళగిరిలో తీసుకుంటే ఇంతకుముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 10 సంవత్సరాలు పనిచేసిన కాల వ్యవధి మంగళగిరి ఏంటి, ఈ 1 సంవత్సరంలో ఏంటి తేడాలు అంటారా? ఇప్పుడు ఆయన కూడా పర్లేదు, బాగానే చేశాడు రామకృష్ణారెడ్డి గారు. తర్వాత ఆయన మీద బెటర్ అంటే ఇప్పుడు ఇంతవరకు టీడీపీ ఇక్కడ రాలేదు, అసలుకి ఇప్పుడే వచ్చింది. మంగళగిరికి ప్రజలు నమ్మి గెలిపించినందుకు లోకేష్ న్యాయం చేస్తాడు కంపల్సరీ, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కంపల్సరీ చేస్తాడు. ఇంకా ముందు చూస్తారు మీరు. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారి పనితీరు బాగానే ఉందండి ప్రజెంట్కి అయితే. కాకపోతే అమలు చేసే సూపర్ 6 అవి సరిగ్గా అమలు అవ్వట్ల. దాని గురించి ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు కానీ ఇంకా ఇంతవరకు ఏది అమలాల. ఒకసారి గ్యాస్ బండి వచ్చింది అంతే, దానికన్నా ఇంకేం రాలేదు. అమ్మఒడి అనేది రాలేదు. వస్తాయి అంటున్నారు, అన్నీ వస్తాయి, చూస్తాము అంటున్నారు. ఇంతవరకు ఏది అమలు కాల. అదొకటి. అది ఎంత తొందరగా అమలైతే పిల్లలకి చదివించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మంగళగిరిలో మళ్ళీ లోకేష్ గెలుస్తాడా, ఓడిపోతాడా? అంటే అవుట్ సైడ్ అయితే మనం చెప్పలేము కానీ ప్రజెంట్కి అయితే మంగళగిరిలో అయితే లోకేష్ గారు గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. అది మటుకు 100%. అమ్మటి రాంబాబు లోకేష్కి డిపాజిట్లు కూడా రావు మంగళగిరిలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే అవన్నీ పిచ్చి మాటలు. కానీ మంగళగిరిలో ఇప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల వరకు లోకేష్ గారిదే రాజ్యం జరిగింది. బాబాయ్, నీకు మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది అంటే ఏం చెబుతావు? 100% బాగుంది. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు. కుర్రోడైనా కానీ అనుభవం సంపాదించుకుంటున్నాడు మెల్లిగా. వాళ్ళ నాన్న దగ్గరుండి నేర్పుతున్నాడు. ఎందుకంటే కొడుక్కి తండ్రి నేర్పాలి కదా. ఏం చేశాడు? 11 నెలలు అయింది గెలిచి మంగళగిరిలో. మొదటిసారి అవకాశం ఇచ్చారు మంగళగిరి ప్రజలు. ఏం చేశారు మంగళగిరికి? ఇంకా ఏం చేయలే. 100 పడకల ఆసుపత్రి కడతానని శంకుస్థాపన చేశాడు, మొదలు పెట్టలేదు ఇంకా. మరి ఏం చూసి మీరు 100% బాగుందన్నారు లోకేష్ పరిపాలన? ఇంతకు ముందు జగన్ పాలన కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది. ఎందుకంటే వాస్తవంగా నేను జగన్ పార్టీయే. ఏది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. మరి ఎందుకు మారారంటే ఇప్పుడు రాజకీయం మారుతుంది కాబట్టి రాజకీయాన్ని బట్టి మనం కూడా మారాలి. సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా? గ్యారంటీ 100% ఇస్తా, నేను ఆ పార్టీ కాకపోయినా కానీ. పోయినసారి 90,000 పైచీలకు మెజారిటీ వచ్చింది కదా, మళ్ళీ ఆ మెజారిటీ వచ్చిద్దా తగ్గిద్దా? వచ్చిద్ది, ఇంకా పెరిగిద్ది కూడా. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అయినా సరే అభిమానంతో చేస్తారు. పని చేస్తున్నాడు కదా. బాబాయ్, ఇదిగో 11 నెలలు అయింది లోకేష్ మంగళగిరిలో ఎమ్మెల్యే అయ్యి. ఏంటి పరిపాలన ఎలా ఉంది? లోకేష్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎట్లా అంటే అన్ని ఉదాహరణ చేసుకుంటూ వస్తున్నాడు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల కంటే కూడా మంగళగిరిని ఇంకా బాగా డెవలప్ చేస్తా అని అంటున్నాడు. ఏంటి అలా జరుగుతుందా? ఇప్పుడు పనులు అలా ఉన్నాయా? చేస్తున్నాడు, పక్క నుంచి చేసుకురావాలిగా, చేస్తాడు. ఏంటి ఈ 11 నెలల్లో లోకేష్ చేసిన మంచి పనులు నీకు బాగా నచ్చింది? ఏముంది నచ్చింది? అన్నా క్యాంటీన్ పెట్టాడు, లేని వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. ఇంతకుముందు ఏదీ లేదు. 5 రూపాయలు టిఫిన్ అంటే ఎవడం పెడతాడా? లోకేష్ పెడుతున్నాడు. 5 రూపాయలు టిఫిన్, 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. అమ్మ తింటున్నారు. అంటే అసలు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అసలు అవకాశం దొరకలేదు మంగళగిరి నియోజకవర్గంలో. మొదటిసారి లోకేష్ నమ్మి గెలిపించారు కదా, గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు మరి 2024 ఎన్నికల్లో దాదాపుగా 90,000 పైచిరుకు మెజారిటీతో గెలిచాడు లోకేష్. ఇక్కడ మొదటిసారి రాష్ట్రంలోనే 3వ మెజారిటీ, అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గం. కానీ వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రావు లోకేష్కి అంటున్నాడు అంబటి రాంబాబు.
అమ్మటి రాంబాబుకి ఏం తెలుసు అండి, ఇది డయాఫారం వాళ్ళు తెలుసు అమ్మటి రాంబాబుకి. ఇంతవరకు పోలవరం పూర్తి చేస్తాను ఇంతవరకు చేయలేదండి. వాళ్ళ కాల ఏది 2023 కల్లా అయిపోయింది, 2022కి అయిపోయింది అన్నాడు, ఏది కాలేదు ఇంతవరకు. అటువంటి ఆయనకి ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కావట్లేదు. ఏదో అంటారు ఆ టైప్లో చేస్తున్నారు వాళ్ళు. సరే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే లోకేష్ గెలుస్తాడా మంగళగిరిలో? ఆ మెజారిటీ ఉండిద్దా తగ్గిద్దా? తగ్గదు, ఉండిద్ది. 11 నెలలు అయింది మంగళగిరిలో లోకేష్ ఎమ్మెల్యే అయ్యి. ఏంటి లోకేష్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఏం చేశాడు 11 నెలల్లో నీకు తెలిసి? లోకేష్ చేసిన పనులు అంటే ఏం చెబుతావు? పట్టాలు ఇచ్చాడు, రోడ్లు వేపెత్తున్నాడు, అభివృద్ధి అనేది మంగళగిరిలో చూపెడుతున్నాడు. అంతకుముందు రోడ్లు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి రోడ్లు. ప్రతి కాలనీకి కూడా రోడ్లు పడుతున్నాయి, కాలవట్లు వేపెత్తున్నాడు, డ్రైన్లు కట్టేస్తున్నాడు. ఇంకేం కావాలి అంతకన్నా? పరిపాలన బాగానే ఉంది. దాదాపు ఒక 30 సంవత్సరాలు అటు ఇటుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి మరి చాలా కాలం తర్వాత లోకేష్కి కానీ పార్టీకి కానీ అవకాశం ఇచ్చారు కదా, దానికి న్యాయం చేస్తున్నాడు లోకేష్? బాగానే చేస్తున్నాడు. అంటే 11 నెలల్లోనే మీరు అడగంగా కాదు, 5 సంవత్సరాలు టైం ఉందిగా, 5 సంవత్సరాల్లో చూడాలి ఎట్టుండిద్ది అనేది. 11 నెలల్లోనే అమ్మటం అయిపోయిద్దా? 4 కూరగాయలు ఒకేసారి కొనుక్కో తింటాం మనం, తినంగా. 5 సంవత్సరాలు టైం ఉంది. 11 నెలల్లోనే వచ్చి లోకేష్ ఏం చేస్తున్నాడట? 5 సంవత్సరాలు చూసినాక మాట్లాడే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యేగా పనిచేశాడు కదా, ఆర్కే పనిచేసిన పనితీరు ఏంటి, లోకేష్ పనిచేసిన పనితీరు? ఆర్కే మంగళగిరికి ఏం చేయలే, మంగళగిరికి ఏం చేయలే. కాలనీలో రోడ్లు వేపించాడు, అక్కడ ఏం జరిగినాయా? దీనివల్ల జరిగినాయి రోడ్లే. ఈ మంగళగిరిలో రోడ్లు ఏమైనా పడ్డాయంటే ఎయిమ్స్ హాస్పిటల్ వల్ల పడ్డాయి. అది మంగళగిరి పెద్ద కోనేరు మడికి ఒకటి దోడిచ్చాడు. ఆడ వచ్చి ఆర్కే వచ్చి ఏం చేయలే కొత్తగా. అది ఒక డ్రైన్లో ఏం కట్టించాడా ఆర్కే 10 సంవత్సరాల్లో? ఏది చేపిలేదుగా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా ఓడిపోతాడా? పక్కా గెలుస్తాడు. రేపు పొద్దున పెట్టినా పర్వాలేదు, దగ్గర దమ్ముంటే పక్కా గెలుస్తాడు. మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడతా లోకేష్ ఏదైతే 90,000 పైచీలకు మెజారిటీతో గెలిచాడో ఈసారి అంతకు మించి ఓడిపోతాడు, కనీసం డిపాజిట్లు దొరకవు లోకేష్కి అని చెప్పి మాట్లాడు. ఈసారి 1,00,000 పైన ఉండిద్దిలే లోకేష్కి. నోట్లో మాట అనగానే అట్టుండిద్ది. పోయినసారి కూడా అన్నారు కదా, బాగానే వచ్చిందిగా. ఈసారి 1,00,000 పైన ఉండిద్ది. అన్న 11 నెలలు అయింది కూటమి ప్రభుత్వం గెలిచి, మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఎట్లా అంటే అన్నీ అందుతున్నాయి, అంతా బాగుంది, అభివృద్ధి చేస్తున్నాడు, గెలిచినందుకు న్యాయం చేస్తున్నాడు. 11 నెలల కాలంలో మీకు తెలిసి ఏం చేశారు మంగళగిరికి? మంగళగిరిలో అన్ని పథకాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు కరెక్ట్ టయానికి. అంతా అన్నదానం, అన్న పథకం పెట్టాడు. డబ్బులు లేని వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారు శుభ్రంగా, బాగుంది. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ ఇప్పుడు లోకేష్ కానీ తేడా ఏంటంటే ఏం చెప్పారు? వాళ్ళిద్దరికీ తేడా ఏం లేదు. ఆయన భోజనం పెట్టాడు, కాకపోతే ఈయన అన్నీ తిరుగుతున్నాడు, ఆయన తిరగలేకపోయాడు. అన్నీ కనుక్కోగలుగుతున్నాడు, అన్నీ అందచేయగలుగుతున్నాడు, ఆయన అలా తిరగలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే లోకేష్ గెలుస్తాడు, అదే రీతిలో గెలుస్తాడు. మరి లోకేష్కి ఈసారి ఇప్పుడు కనుక ఎలక్షన్స్ వస్తే డిపాజిట్లు కూడా రావు అని చెప్పి అంబటి రాంబాబు అంటానికి అంటారు. జనం నాడీలో ఉండాలి కదా, జనం నాడీలో లోకేషే ఉన్నాడు ఇప్పటికైతే. బాబాయ్ మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఏం చేశాడు 11 నెలలు అయింది, ఏం చేశాడంటే అందరికి పథకాలు అనేటువంటి వర్తింప చేస్తామన్నాడు. ఇంత ముందు కూడా ఇచ్చారు కదా పథకాలు, లోకేష్ గొప్ప ఉందా అని కాదుగా, కాస్త డెవలప్మెంట్ చేస్తున్నాడు. రోడ్లు ఎలా ఉన్నాయి? ఇంత ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి, ప్రజెంట్ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే లోకేష్ గెలుస్తాడు. ఏముంది, కాస్త డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు కదా. బాబాయ్ మంగళగిరిలో లోకేష్ పనితీరు ఎట్లా ఉంది? బాగుంది. ఏం చేస్తున్నాడు? బాగా అంటే ఏదైనా కానీ బాగానే చేశాడు. ఏం చేశాడు 11 నెలల్లో? ఏం చేశాడంటే జగన్ గడ్డ మీద బాగానే చేశాడు. ఏంటంటే జగన్ కంటే బాగా ఏం చేశాడు? జగన్ కంటే బాగా అంటే ఏం చేశాడు? ఇల్లు ప్లాట్లు ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, ఇంకా లేని వాళ్ళకి అందరికీ పింఛన్లు రాస్తున్నాడు.